యూరి ఆర్మీ క్వార్టర్స్ మీద ఉగ్ర దాడిని ఎదుర్కోవడంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన సిపాయి గంగాధర్కి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లోని హౌరాలో గంగాధర్ దులాయ్కి సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు గంగాధర్ అంత్యక్రియల్లో పాల్గొని అమరుడికి అశ్రు నివాళి అర్పించారు. యూరి ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్ల మృతదేహాలు స్వస్థలాలకు చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో అమరవీరులకు నివాళులర్పించారు. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలుకుతున్నారు. వీరోచిత పోరాటం చేసిన అమరుల త్యాగ ఫలాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇక అంత్యక్రియలు జరిగే ప్రాంతాల్లో ఉద్విగ్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమరవీరులకు నివాళులర్పించేందుకు వేలాదిగా తరలి వస్తున్నారు స్థానిక గ్రామాల ప్రజలు. లాన్స్ నాయక్ జీ శంకర్ పార్థివ దేహాన్ని అతని స్వగ్రామం మహారాష్ట్రలోని సితారాకు తరలించారు. గ్రామ శివారు నుంచి ఇంటి వరకు అమరుడికి స్వాగతం పలికారు గ్రామస్తులు. అద్వితీయ పోరాట పటిమతో ఉగ్రవాదుల్ని అడ్డుకున్న లాన్స్ నాయక్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఉత్తరప్రదేశ్లో సోల్జర్ రాజేష్ కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. ఇక మరో వీరుడు హవాల్దార్ ఎన్ఎస్ రావత్ మృతదేహాన్ని రాజస్థాన్లోని భీమ్ గ్రామానికి తరలించారు. రావత్కు నివాళి అర్పించేందుకు వేలాదిగా తరలివచ్చారు. खाली नहीं है खाली तिरंगा जो या पाठीला दिला होता तो तिरंगा त्यांच्या बंधूंना हस्तगत करण्यात येत आहे. बंधूंना तिरंगा देण्यात आलेला आहे आणि आता यानंतर पाठीव वर काढून आपण दर्शनासाठी सर्वांना देणार आहोत. त्यानंतर मान्यवरांचा मानवंदना होणार आहे. मान्यवरांना परत एकदा विनंती आहे, आपल्या सांगितल्या मान्यवरांचे त्यांचं पुष्पचक्र वाहिनी. కాశ్మీర్లో సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ విజయవాడలో బీజేపీ నేతలు నిరసనలకు దిగారు. చనిపోయిన సైనికులకు నివాళులర్పించిన బీజేపీ నేతలు అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ జెండాను తగలబెట్టి నిరసన తెలిపారు. పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెబుతామని అన్నారు. पाकिस्तान खबरदार।